హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి కుటుంబం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా పాపని నేను స్కూల్కి జాయిన్ చేయబోతున్నాను అనమాట. సో స్కూల్ నేమ్ వచ్చేసి యూరో కిడ్స్. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఆ స్కూల్ గురించి మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం కూడా. స్కూల్ అనేది మాకు ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇది అనమాట మా పాప స్కూల్, యూరో కిడ్స్ హెన్నూర్ బ్రాంచ్ అనమాట, బెంగళూరులో. సో ఇది స్టార్టింగ్ గేట్ దగ్గర అనమాట. గేట్ దగ్గర కంపల్సరీ వాచ్మెన్ అనే అతను ఉంటాడనమాట. ఇది స్కూల్ బస్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట అక్కడ. సో ఇక్కడ చూసారంటే 2 బిల్డింగ్స్ అండ్ మిడిల్లో వాళ్ళకి ఆడుకోవడానికి స్పేషియస్గా ఉందన్నమాట. అది క్లియర్గా ఫర్దర్ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు టీచర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అనమాట. సో ఇక్కడ చూసారా ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఒక వాచ్మ్యాన్ ఉంటే అండ్ స్టార్టింగ్ స్కూల్ దగ్గర ఎంట్రన్స్లో ఇంకొక వాచ్మ్యాన్ ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్కూల్ గురించి, చూస్తూనే ఉండండి. హాయ్, దిస్ ఇస్ యూరో కిడ్స్ హెన్నూర్ విచ్ ఇస్ లొకేటెడ్ నియర్ హెన్నూర్ క్రాస్. ఇది వచ్చి ఆఫీస్ రూమ్లో మా హెచ్ఎం ఉంటారు, షీ సాధనా ప్రశాంత్, అండ్ కోఆర్డినేటర్ ఉంటారు పవిత్ర. సో ఏమైనా మీకు అడ్మిషన్స్ గురించి అంతా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, అడ్మిషన్ ఫామ్ ఒకసారి చూపిస్తారు ఎలా ఏంటి, స్కూల్ ఛార్జెస్ కూడా అంటే ఎంత అమౌంట్ పే చేయాలి స్టార్టింగ్లో, ఆ స్ట్రక్చర్ ఉంటుంది కదా అది కూడా ఒకసారి చూపిద్దాం. ఇది వచ్చి బుక్లెట్ అండి. దీంట్లో వచ్చి మేము ఈ స్టార్టింగ్ అడ్మిషన్ టైంలో ఈ బుక్లెట్ ఇస్తారు. ఇది అంతా మా స్కూల్ ప్రోగ్రామ్స్ అంతా ఉంటుంది. దీంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అంతా ఉంటుంది. ఇది వచ్చి అడ్మిషన్ ఫామ్ అండి. కంప్లీట్ అడ్మిషన్ ఫామ్. ఓకే, ఇదన్నీ మీరు ఫిల్ చేయాలా, ఫుల్ చైల్డ్ డీటెయిల్స్ అండ్ అంతా ఫిల్ చేయాలి. అబౌట్ యువర్ చైల్డ్ అండ్ మెడికల్ రికార్డ్ ఆల్సో, డిక్లరేషన్ ఫ్రమ్ ద పేరెంట్ ఇవ్వాలి మీరు. ఇది వచ్చి బుక్లెట్ అండి. మీకు ఫీజ్ స్ట్రక్చర్ ఇది మా ఫీజ్ స్ట్రక్చర్ అండి. ఓకే, ఫస్ట్ ప్లే గ్రూప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నర్సరీ, నెక్స్ట్ యూరో జూనియర్, అది నెక్స్ట్ యూరో సీనియర్. ఏమైనా చేంజెస్ వస్తుంటుందా ఇయర్లీ వన్స్? ఐ మీన్ రేట్ ఏమైనా చేంజ్ అవుతూ ఉంటుందా? ఫీజ్ చేంజ్ ఇయర్లీ ఏమి అంత చేంజెస్ ఉండదు, అప్ అండ్ డౌన్ ఉంటాయి, అంతేం లేదు. అయితే యాన్యువల్ డే ఫీజ్ అని అదన్నీ ఉంటుంది, అదొకటి ఎక్స్ట్రా ఉంటుంది. మీకు మేము ప్రయర్ ఇన్ఫార్మ్ చేస్తాము. సో మీ చైల్డ్ పార్టిసిపేట్ చేయాలి కదా, ఇది డాన్స్లో ఏమైనా వాళ్ళకి ఏముంటుందో మేము ప్రయర్ ఇన్ఫార్మ్ చేస్తాము. బికాస్ ఎవ్రీ చైల్డ్ మేము ఛాన్స్ ఇస్తాము. ఓన్లీ చైల్డ్ విల్ పార్టిసిపేట్. ఈ ఎవ్రీ చైల్డ్ నీడ్స్ టు పార్టిసిపేట్ ఇన్ అవర్ యాన్యువల్ డే. సో అందరికీ ఒక్కొక్క ఛాన్స్ ఇస్తాము. సో యాజ్ పర్ దాట్ యూ కెన్ పే అండ్ టేక్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ చూద్దాం. ఓకే, ఇది వచ్చి ప్లే గ్రూప్ మ్యామ్. ఓకే, ఒక ప్లే గ్రూప్లో ఎంతమంది ఉంటారు అండ్ వాళ్ళని చూసుకోవడానికి అంతా ఉంటుంది కదా? ఓకే, యాక్చువల్లీ ప్లే గ్రూప్లో మనకి 8:1 ఉంటారు మ్యామ్. 8 children and 1 teacher will be there. Or అందరూ కిందనే కూర్చుంటారు బికాస్ దే ఆర్ నాట్ యూజ్డ్ టు చైర్ కదా. ఇట్లా వాళ్ళకి సాఫ్ట్ ఫామ్ ఉంటుంది, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ వాళ్ళకి పనుకోవాలా, వాళ్ళు నిద్రపోవాలా, సో దే కెన్ లై డౌన్. దే ఆర్ నాట్ యూజ్డ్ టు ఇట్ ఇనిషియల్ స్టేజ్ లా. సో ఇటన్నీ ఉంటుంది వాళ్ళకి. అండ్ ప్రతి ఒక్క రూమ్ కి అటాచ్ బాత్రూమ్స్ ఉంటుంది. ఓకే, సో యు కెన్ గో దేర్ అండ్ ఆల్సో చెక్. ఆల్వేస్ ఒక కేర్ టేకర్ ఉంటారు. ఓకే, అట్లా. ఓకే, మెయిన్ చూసేది అదే కదా, అంటే కిడ్స్ ఉన్న చోట ఖచ్చితంగా వాష్రూమ్ గురించి ఆలోచిస్తాం. నీట్ గా టీవీ టైం ఉంటుంది. ఓ నైస్. ఫర్ దెమ్ దే హావ్ టీవీ టైం సో దట్ దే ఎక్స్ప్లోర్ సో మెనీ థింగ్స్. స్టోరీ టైం నరేటివ్ చేయాలి, ఇంకా రైమ్స్ ఎట్లా. మోర్ దాన్ వీ టీచింగ్ దెమ్ మాన్యువల్లీ, వాళ్ళు పిక్చర్ చూసి నేర్స్తే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళకి చాలా. నెక్స్ట్ నర్సరీనా? నర్సరీ. ఓకే,
ఇక్కడంతా బయట క్లాసెస్. ఓకే, క్లాస్ అయిన తర్వాత షూ ర్యాక్ ఉంటుంది కూర్చొని వాళ్ళకి. ఓకే ట్రాన్సిషన్ టైంలో వాళ్ళకి కూర్చొని ఈవినింగ్ గా మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే ఓకే. ఇది వచ్చి నర్సరీ క్లాస్ రూమ్ 1. ఓకే, నర్సరీలో కూడా క్లాస్ రూమ్ 1, 2. ఓకే, నైస్. because strength ఎంత వస్తుంది we will divide as per the children. Okay. And the children. ఇదంతా మీరే డ్రా చేస్తారా draw లేకపోతే? చేసి మేమే కలర్ చేసి ఎవ్రీథింగ్ యాభై మేము బయట నుంచి తీసుకుని వచ్చింది. సో Okay. ఎవ్రీథింగ్ మేము ఇవన్నీ షేప్లన్నీ చేసింది. ఈ పక్క మీరు చూస్తే ఇవన్నీ మా కిడ్స్ చేసింది. స్క్రిబ్లింగ్ వాళ్ళకి ఫస్ట్ ఎత్తితే వాళ్ళకి స్క్రిబ్లింగే వచ్చేది. సో వీ గివ్ దెమ్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, పేపర్ వర్క్. ఇది వచ్చేసి దీనికి వచ్చి బుక్ ఉంటాయి, బ్యాగ్ ఉంటాయి, దాంట్లో యూనిఫామ్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ ద పెన్సిల్ క్రయాన్స్ యూజ్ ఈవినింగ్ అనే ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ టీమ్ కిట్. ఇంకా అవుట్ సైడ్ నుంచి మనం ఏం తెచ్చేది లేదు, ఓన్లీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి అంతే. సో ఏమైనా కావాలంటే ఇనిషియల్లీ మేము స్టార్ట్ చేసి ముందర మీకు ఏమైనా కావాలంటే మేము చెప్తాము. అదే వేరే ఎవ్రీథింగ్ ఓకే, నైస్. క్లాస్ క్లాస్ 2. క్లాస్ 2 ఇదంతా ప్లే ఏరియా. సో స్లైడ్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి. సో ఏమైనా యాక్టివిటీ చేయాలంటే ఈడే మేము చూస్తాము. క్లాస్ 2. ఇది వచ్చి నర్సరీ క్లాస్ 2. ఓకే, దీనికి కూడా నర్సరీ అయినా కానీ అంత కింద అంటే కిందే కూర్చుంటారు. అంటే కిందనే నర్సరీ కిందే కూర్చుంటారు, కిందే కూర్చుంది. కిందే కూర్చుంటారు. సో ఎల్కేజీ ఎప్పుడు పోతారు అప్పుడు మేము నేర్పిస్తాం. ఓకే, కంఫర్టబుల్ చైర్స్ ఉంటాయి. ఇవన్నీ క్లాస్ రూమ్. సో యాజ్ పర్ సేమ్ ఆ క్లాస్ ఎట్లా ఉంటాయో ఇది కూడా సేమ్ ఉంటుంది. ఏంటి డిఫరెన్స్ నర్సరీ 2 నర్సరీ 1? సేమే కదా, ఏంటంటే స్ట్రెంత్ బట్టి డివైడ్ చేశారు. ఇది వచ్చి నా క్రాఫ్ట్ రూమ్ అన్నది. ఓకే ఓకే, ఇదే స్టోర్ చేస్తాం. ఓకే, ఇది వచ్చి వాష్రూమ్. ఓకే. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఆ ప్రతి ఒక్క రూమ్ కి అటాచ్ బాత్రూమ్ ఉంది. సో దట్ పక్కల పోయి అది అన్న ఇది ఉంటుంది. ఇక్కడ లైబ్రరీ పోతాము. ఇది వచ్చి స్టోర్ రూమ్. స్టోర్ మేము ఇప్పుడు లైబ్రరీ పోతాం. ఇది వచ్చి లైబ్రరీ. ఏ కిడ్స్ కైనా లేకుంటే ఫస్ట్ ప్లే గ్రౌండ్ ఇంకా స్టార్ట్ చేసి ఈవినింగ్ వాళ్ళకి బుక్ రీడింగ్ మేము నేర్పిస్తాము. ఓకే, ప్లే గ్రూప్ నుంచే ఉంది అయితే. See the pictures. Maybe LKG పోయినాక they start reading. ఓకే ఓకే. ఈ టాయ్స్ అన్ని మేము వాళ్ళ బోర్ కొట్టే వాళ్ళు ఇది మేము ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి. ఓకే ఓకే. ఇవన్నీ పెద్దోళ్ళు అంటే నెక్స్ట్ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి. అక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ఇట్స్. ఓకే, అటు సైడ్ స్టార్టింగ్ బిల్డింగ్ వచ్చేసి అటు సైడ్ స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ లో ఉంది కదా ఆ బిల్డింగ్. అది వచ్చి ఆఫీస్ మాత్రం. ఓకే, పవిత్రం ఉంటుంది కదా. అది కాక ఇంకొక ముందు ఉంది కదా, అది జిమ్ బ్యాక్ సైడ్. జిమ్ ఏరియా అది. ఓకే, ఇది వచ్చి మళ్ళీ హానర్ బ్యాచెస్. ఇది ఎల్కేజీ క్లాస్ 1 బర్త్డే షాట్ ఇట్లా ఉంటాయి. ఓకే, హానర్ బ్యాచెస్. ఓకే, ముందే స్టిచ్ చేసేస్తారా ఇవన్నీ? ఫోటోస్ ఇప్పించుకుని వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. వాళ్ళ బర్త్డే ఎప్పుడు వస్తుంది, వి విల్ సెలబ్రేట్ దట్ బర్త్డేస్ ఆల్సో ఇన్ ద స్కూల్. yes. So prior అవన్నీ తీసి పెట్టుకొని ఇస్తాము. Every month every child will be honored with all the badges. I am flexible, I am wise, I am helpful అనేసి అన్ని 8 బ్యాచెస్ ఉన్నాయి. Until they finish this they will get all the batches. ఇది వచ్చి జూనియర్ కేజీ క్లాస్ 1. ఓకే, చెప్పిన కదా యాజ్ పర్ ద స్ట్రెంత్ డివైడ్ అయ్యాయి అనేసి. ఎల్కేజీలో 3 క్లాసెస్ ఉన్నాయి. ఇది క్లాస్ 1. ఓకే. ఇది మెయిన్లీ ఈటింగ్ టైం. ఓకే, వాష్రూమ్ ఉన్నాయి అక్కడే.
సో ఇప్పటి వరకు చూసారు కదండి ఎల్కేజీ క్లాస్ 1 అనేది. సో నెక్స్ట్ బిల్డింగ్లో వచ్చేసి ఎల్కేజీ క్లాస్ 2 అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో ఆ వీడియోలో చూసారంటే ఇంకొక బిల్డింగ్ అని మాట్లాడుతున్నాం కదా, సో ఆ బిల్డింగ్లో ఎల్కేజీ క్లాస్ 2 ఉందన్నమాట. అండ్ యూకేజీ క్లాస్ 1 క్లాస్ 2 ఈ బిల్డింగ్లోనే అవైలబిలిటీ ఉంది. ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే జిమ్ ఏరియా అనేది అవైలబుల్ ఉందన్నమాట. అక్కడే స్టోర్ రూమ్ కూడా అన్నీ స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక ప్లేస్ వచ్చేసి ఇంకొక రూమ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు బుక్స్ అన్ని స్టోర్ చేయడానికి అండ్ కిడ్స్ టాయ్స్ అన్నీ అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామంటే అక్కడ వచ్చేసి ఎల్కేజీ క్లాస్ 2 అనేది డివైడ్ చేశారనమాట. ఎందుకంటే స్ట్రెంత్ని బట్టి వాళ్ళు ఎల్కేజీ 1, 2 ఇలాగా డివైడ్ చేశారనమాట. సో ఇక్కడ చూసారంటే క్లాస్ 1 అండ్ ఇలా స్టెప్ బై నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే అంటే ఫ్లోర్ వైజ్ ఎందుకు ఇచ్చారంటే ఆల్రెడీ వాళ్ళకి నడవడం ఎలా ఎక్కాలి ఏంటి అనేసి తెలుసు కాబట్టి ఇలా నెక్స్ట్ ఫ్లోర్లో అనేది ఎల్కేజీ యూకేజీ అనేది అరేంజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ప్లే స్కూల్ నర్సరీ వాళ్ళకి అప్పుడే స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లోనే అంతా ఇచ్చేసారనమాట. కూర్చోడానికి అంతా వాళ్ళకి చైర్స్ కూడా అవైలబుల్ లేదు. మీరు ఆల్రెడీ వీడియోలో చూసారంటే సో చూస్తున్నారు కదా క్లాసెస్ ఎలా ఉంది. అండ్ నేనేంటంటే వెళ్ళినప్పుడు ఎవరు లేరనమాట, హాలిడేస్ అనమాట అందరికీ, అందుకని స్టాఫ్ ఎవరు కనిపించలేదు. మీకు ఈ వీడియోలో చూసారంటే చాలా నీట్గా అరేంజ్ చేశారండి. వాళ్ళు నార్మల్ టైంలో కూడా చాలా నీట్గానే పెట్టున్నారు నాకు తెలిసినంతవరకు. పిల్లవాళ్ళు కొంతమందిని అయితే ఈవెన్ హాలిడేస్లో కూడా పంపిస్తున్నారండి. నేను వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారనమాట అక్కడ కిడ్స్ ఆడుకుంటూ ఒక 10 to 12 మెంబర్స్ వరకు ఉన్నారనమాట. మేబీ కొందరు పేరెంట్స్ ఉంటారు కదా లైక్ ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు, అలా హాలిడేస్లో కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారనమాట. వాళ్ళని తీసుకొని కిడ్స్ని వస్తున్నా కానీ యాక్సెప్ట్ చేసి వాళ్ళు హాలిడేస్ తీసుకోకుండా చూసుకుంటున్నారనమాట. ఆయాలు కూడా అంతేనండి, చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు చిన్నపిల్లల్ని. ఒక 10 మెంబర్స్కి ఒక్కొక్కసారి 2 మెంబర్స్ని కూడా ఉంచుతారనమాట. అంత అవైలబిలిటీ ఉంది వాళ్ళ దగ్గర కిడ్స్ని చూసుకోవడానికి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే నేను అన్నీ క్యాప్చర్ చేశానమాట. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కూడా మీకు ఈ వీడియోలో చూపించాను అనమాట, ఎక్కడ మిస్ అవ్వకూడదు అనేసి. సో ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియో అనేది స్కూల్ వీడియో పార్ట్ 1 పార్ట్ 2గా తీసానమాట. పార్ట్ 1 వచ్చేసి స్కూల్ అండ్ ఏమేమి బుక్స్ ఇచ్చారో పార్ట్ 2లో చెప్పానమాట. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.